ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. పొద్దున్న లేస్తేనే మన పనులు వంట చేసుకోవడము, టిఫిన్ పిల్లలు లంచ్ బాక్స్ కట్టడం ఇదే సరిపోతుంది కదండి. ఈరోజు మా పాప బర్త్డేనండి, అందుకని ఇదో పూరి చేశానండి. ఇంకా పూరీలకి పిల్లలకి ఎగ్ మామూలే కదండి, మంచి ఫ్రూట్స్ కూరగాయలు తిన్నా హెల్త్కి మంచిదండి. అందుకని ఈరోజు ఏం చేశానండి, బీట్రూట్ అండి. మొన్న ఒక కేజీ బీట్రూట్స్ తెచ్చాను, ఇంకా ఫ్రిడ్జ్లో అలాగే ఉన్నాయి అనేసి ఇంకా బీట్రూట్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి కొంచెం వాటర్ వేసి ఒక విజిల్ పెట్టానండి. ఎందుకంటే ఇంత నూనెలో ఫ్రై చేసామండి, మాడిపోతాయండి. అందుకే ఒక 2 విజిల్ పెట్టాను. 2 విజిల్ పెట్టాక ఉడికినాక కొంచెం వాటర్ కూడా ఏం లేదు, ఇంకా కొంచెం వంపేసాను. జస్ట్ కొంచెమే వేస్తాను వాటర్ కూడా, అలా వాటర్తోనే దీంట్లోకి వేసేసాను. దీంట్లోకి ఏమేమి వేసానంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేసేసుకొని దాని తర్వాత ఒక ఎర్రగడ్డ, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇంకా పచ్చిమిరపకాయలు అవన్నీ ఏం వేయకూడదండి, ఓకేనా. ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు కూడా వేయకూడదు. జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం ఉప్పు, కారము, పసుపు అలా వేసుకుందాం. మన పైనుంచి ఇంకేమంటారు, అది కొబ్బరి పొడి తెలుసు కదండి, కొబ్బరి పొడి, శనగిత్తనాలు, తెల్లబాయలు, కొంచెం కారం అన్నీ వేసి మిక్సీకి వేసేసుకోవాలండి. ఆ వేసుకున్నాక పౌడరు దీంట్లో వేసుకోవాలండి. ఆ పౌడర్ దీంట్లో వేసుకుంటే ఇలా టేస్ట్ చేసి ఆ మసాలా అంతా దీంట్లో కంటుతుందండి, ఓకేనండి. కంపల్సరీ శనగిత్తనాలు వేయాలండి. శనగిత్తనాలు, తెల్లబాయలు, కొంచెం కారం పొడి వేసి మిక్సీకి ఆడిచ్చేసుకోవాలి. ఆ పొడియే దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్నామనుకో దీంట్లో వాటర్ కూడా ఏం లేదు, చూసారండి, వాటర్ గిట్ట ఏం ఉండదు. మొత్తం ఇట్లా నూనెలనే బాగా మగ్గియాలండి. బాగా ఇలా చుంచితేనే ఇలా స్మూత్గా ఉంది, చూసారా అండి. ఇక పిల్లలు కూడా పూరితో పాటు బాగా తింటారు కూడా, బాగుంటుంది. పిల్లలకు కూడా అలవాటు చేయాలండి. మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. బీట్రూట్ తినరు, ఇలా చేస్తే పిల్లలు కూడా బాగా తింటారండి. అందుకే ఈరోజు నేను బీట్రూట్ ఫ్రై చేశానండి. నూనెలా ఫ్రై చేయకుండా కుక్కర్లో చిన్న కట్ చేసి 2 విజిల్ పెట్టానండి. బాగా స్మూత్గా ఉడికినాయండి, చూసారా. ఇలా బాగా ఉడికి ఇలా చేశానండి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఓకేనండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.